ఏపీలో వైసీపీ నేతలు కనబడడం లేదు. స్వయంగా ఆ పార్టీ అధినేతే రాష్ట్రం వదిలేసి బెంగళూరులో తలదాచుకుంటుండడంతో ఆ పార్టీ నేతలు కూడా ఆయన బాటలోనే నడుస్తున్న పరిస్థితి. ఇక ఎన్నికల తర్వాత కనీసం నియోజకవర్గాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలైన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికల తర్వాత హైదరాబాద్లోనే ఉండిపోయారు. రోజా తమిళనాడు వెళ్ళిపోయారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా ఒక్కొక్కరిగా వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది నేతలు ఏపీ వదిలి వెళ్ళిపోతే మరికొంతమంది బయటకు రాకుండా తామెక్కడ ఉన్నామో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. మరోవైపు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. అయితే కనీసం వీటిపైన స్పందించేందుకు మాజీ మంత్రులు ముందుకు రావడం లేదు. కొద్ది రోజుల క్రితం పోలవరంపై ప్రెస్ మీట్ పెట్టిన అంబటి అబాసు పాలయ్యారు. దీంతో ఆయన ఆ తర్వాత కనిపించడం లేదు. అయితే జగన్ చేసిన తప్పులకు తామెందుకు సమాధానం ఇవ్వాలి, అధినేతే రాష్ట్రం వదిలి పార్టీని గాలి కొదిలేస్తే తామెందుకు బయటకు రావాలని వైసీపీ నేతలు బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు